సోదరి సోదరులారా, ఏంటి దేవుడి వాక్యంతో రావాల్సింది ఈవిడ ఏంటో పచ్చడి గిన్నెతో వచ్చాను అనుకుంటున్నారా? ఈరోజు నేను ములకాకు టమాటా పచ్చడి చేశానండి. ఎందుకంటే ఇది చాలామందికి ఆరోగ్యకరమైనది. కాల్షియం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కోసం నేను ఆలోచించి చేశానండి. అన్ని ఆకులతో పచ్చడి చేస్తున్నాం, ఇది కూడా టమాటా వేసి చేయకూడదా అని చేశాను. సూపర్గా ఉందండి. ఏం లేదు, కొన్ని అంటే నేను మీకు చూపించాలి కానీ వీడియో తీయడం కుదరలేదు కనుక మీకు నేను ఇది ఎలా చేశానో మీకు చెప్తానండి. కొన్ని ములకాకులు అంటే మనకిష్టమైనంత కొంతవరకు ములకాకు తీసుకుని దానికి సరిపడా నేను దీన్ని ఎండుమిరపకాయలతో చేశానండి. పచ్చిమిరపకాయలతో చేయొచ్చు, ఎండుమిర్చితో కూడా చేయొచ్చు. కానీ నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఆకులకు సరిపడా టమాటాలు మనం ఎన్ని తీసుకుంటామో అన్ని టమాటాలకి ఈ ములకాకు సరిపడా ఎండుమిరపకాయలు తీసుకుని అవి నూనెలో కొంచెం నూనె తీసుకుని ఎండుమిర్చి ఈ ములకాకుని డ్రై అయ్యేటట్టు, అంటే కొంచెం ఇలా చిదిపితే కరకరం అనేటట్టు అలా లైట్గా ఇవి రెండు కలిపి వేపేసి అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేపేసుకోండి. తర్వాత మనం మిక్సీ గిన్నె తీసుకొని అవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోండి. తర్వాత ఈ టమాటాలు ముక్కలు చేసేసి ఆ నూనెలో వేసేయండి. కొంచెం నూనె పోసి నూనెలో వేసిన తర్వాత అవి మెత్తగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసి, కొంచెం చింతపండు, అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఈ టమాటాలు వేసి అవి చక్కటి మెత్తటి ముద్దలాగా నీరుగా అయిపోయేదాకా టమాటా ఉడికించుకుని పక్కన ఆరబెట్టుకోండి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని ఈ ఎండుమిర్చి, ఈ ములకాకు, డ్రైగా వేగిన ములకాకు రెండు కలిపి వేపేసేయండి. ఎండుమిర్చి ములకాకు లైట్కి ఇట్లా సన్నని మంట మీద వేపితే డ్రై అయిపోతాయి అవి కూడా. అవి జీలకర్ర ఒక స్పూను, 4 ఒక ఇష్టం ఎల్లుల్లిపాయ తినేవాళ్ళు ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోండి. వేసుకుని ఒకసారి మిక్సీ తిప్పేయండి. తర్వాత ఈ టమాటాలు కూడా అందులో వేసి కొంచెం కచ్చాపచ్చగా, అంటే పర్లేదు బాగానే తిప్పేసుకుని చట్నీలాగా చేసుకుని దాన్ని మనం తర్వాత ఒక బాండ్లు పెట్టేసి అందులో నూనె వేసి మనకి ఇష్టమైన కారం కావాల్సిన వాళ్ళకి 2 ఎండుమిర్చి వేసుకోండి. లేకపోతే కారం తక్కువ తినేవాళ్ళు ఒక ఎండుమిర్చి, పచ్చనపప్పు అంటే తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఎల్లుల్లి రెబ్బలు 5-6 రెబ్బలు కొట్టేసి ఇట్లా వేపేసుకుని తాలింపు దీంట్లో వేసేసుకోండి. తాలింపు అసలు సూపర్గా అంటే సూపర్ అండి. అంటే నేను టేస్ట్ గురించి మాట్లాడలే, మన హెల్త్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ములకాకంటే చాలా చీప్గా చూస్తారు చాలామంది, ఎందుకంటే రోడ్ల మీద దొరుకుద్ది, ములక చెట్లు అలా పడి ఉంటాయి అనుకుంటున్నారు. కానీ ఇది చూస్తున్నారుగా ఏం చెప్తున్నారు మన పెద్దలు, ములకాకు చాలా మంచిది. కాళ్ళ నొప్పులకు కానీ, మనకి రక్తం పట్టడానికి కానీ, కాల్షియంకి కానీ. నేనే వాడి చూసానండి, నాకు బ్లడ్ తక్కువ, ప్రతి సంవత్సరం టాబ్లెట్స్ కోర్స్ తీసుకుంటా బ్లడ్కి. కానీ ఇక నేను మా ఊరు వచ్చాక మా ఇంట్లో ములక చెట్టు ఉంది కనుక రోజు ఇది ఎందుకు తినకూడదు, మనం బిళ్ళలు ఎందుకు వాడాలని ములకాకుని ఫ్రై చేసుకుని ఒకరోజు, ఎగ్ వేసి కొట్టుకుని ఒకరోజు ఇలాగ ట్రై చేస్తే ఈరోజు ఈ పచ్చడి తయారు చేశానండి. మీరు కూడా తయారు చేయండి. సూపర్ అంటే సూపరు. మీరు తిన్నాకే నాకు కామెంట్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.